హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. సీనియర్ సిటిజన్లకి అలర్ట్. రైల్వే మళ్లీ ఆ సేవలు ప్రారంభించే అవకాశం. రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప వార్తని చెప్పవచ్చు. గతంలో రైల్వే శాఖ అందించే టికెట్ సబ్సిడీపై కొంత అప్డేట్ వచ్చింది. దీనిని మరోసారి పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు, 58 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు రైల్వే టికెట్లపై భారీ తగ్గింపు ప్రయోజనాన్ని పొందేవారు. దీన్ని మళ్లీ ప్రారంభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకి రైల్వే టికెట్లపై సబ్సిడీ కొనసాగించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ విషయం గురించి మాట్లాడింది. ప్రస్తుతం కరోనా సమస్య తగ్గుముఖం పట్టింది కాబట్టి రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. ఇది కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ క్లాస్ లో పరిగణించాలని కోరారు. తద్వారా బలహీనమైన పౌరులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని తెలిపారు. సో ఫ్రెండ్స్, 2020 మార్చికి ముందు సీనియర్ సిటిజన్ల విషయంలో అన్ని తరగతుల్లో మహిళలకు 50%, పురుషులకు 40% తగ్గింపునిచ్చేవి. ఈ మినహాయింపు పొందడానికి వృద్ధ మహిళలకు కనీస వయోపరిమితిని 58 సంవత్సరాలు, పురుషులకు 60 సంవత్సరాలుగా నిర్ణయించారు. కానీ కరోనా కాలం తరువాత వారికి ఇచ్చిన అన్ని రకాల రాయితీలు రద్దు చేశారు. డిసెంబర్లో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవి సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలను మళ్లీ పునరుద్ధరించమని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.